హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో అన్అకాడమీ కంబాట్ పేరుతో ఇండియాస్ బిగ్గెస్ట్ ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అయితే మనకు కండక్ట్ చేయబోతున్నారు. సో బ్యాంక్ టీమ్, ఓకేనా. సో స్కాలర్షిప్ పూల్ ఫర్ ఆఫ్ 1 crore రూపీస్ ఫ్రెండ్స్, అంటే 1 crore రూపీస్ని సో స్టూడెంట్స్కి అయితే ఇవ్వబోతున్నారు. సో పార్టిసిపేట్ ఇన్ ఎవ్రీ బ్యాంక్ కంబాట్ అండ్ విన్ ఏ స్కాలర్షిప్ టెస్ట్. సో నెక్స్ట్ బ్యాంక్ కంబాట్ ఆన్ 14 February. సో 10 AM వెంటనే ఎన్రోల్ అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇందులో ఎన్రోల్ అవ్వంటే మన కోడ్ యూజ్ చేయండి RKT10. ఈ కోడ్ యూజ్ చేస్తే మనకి ఫ్రీగా ఇందులో మనము ఎన్రోల్ అనేది చేసుకోవచ్చు, ఓకేనా. సో ఈ యొక్క కంబాట్లో ఏంటి అంటే మీ యొక్క బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి మీకు మీ ర్యాంక్ ఎక్కడ ఉంది, ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు అనేటువంటిది సో మీకు లైవ్గా తెలుసుకోవచ్చు. ఇండియా లెవెల్లో మీ యొక్క ర్యాంక్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు, ఓకేనా. చాలా మంచి అవకాశము, అందరూ కూడా ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, అన్అకాడమీ కంబాట్ ద మోస్ట్ కాంపిటేటివ్ గేమిఫైడ్ బ్యాంక్ ఎగ్జామ్స్ బ్యాటిల్ ఈస్ హియర్. సో నెక్స్ట్ మనకి వచ్చేసి రేపు ఉంది, అంతేకాకుండా 14th February, ఓకేనా, ఉదయం 10 గంటలకి, ఓకేనా. ప్రతి 2 వారాలకు ఒకసారి ఉంటుంది. సో మరి ఇందులో మనకు బెనిఫిట్ ఏంటంటే 1 year ప్లస్ సబ్స్క్రిప్షన్ వస్తుంది. ఒకవేళ మీకు ఫస్ట్ ర్యాంక్ వస్తే సెకండ్ ర్యాంక్ వరకు 6 నెలల బ్యాంక్ సబ్స్క్రిప్షన్, థర్డ్ ర్యాంక్ వరకు 3 నెలల బ్యాంక్ సబ్స్క్రిప్షన్, 4th to 200 ర్యాంక్ వరకు 1000 గిఫ్ట్ వోచర్స్ అయితే అమెజాన్ నుంచి రావడం జరుగుతుంది. సో ఇది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఛాలెంజింగ్ క్వశ్చన్స్ క్యూరేటెడ్ బై ద టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్. ఇందులో మనకి 30 నుంచి 80 టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉంటారు ఫ్రెండ్స్, ఓకేనా. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీ యొక్క స్కోర్ తెలుసుకోవచ్చు, ఇండియా లెవెల్లో లీడర్ బోర్డ్ ఏ విధంగా ర్యాంక్ వస్తుందో తెలుసుకోవచ్చు, రేటింగ్ ఎలా ఉంది, అవార్డ్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేటువంటిది పర్ఫెక్ట్గా తెలుసుకోవచ్చు. సో వెంటనే ఎన్రోల్ అవ్వండి మన యొక్క అన్అకాడమీ కంబాట్లో. మన కోడ్ యూజ్ చేయండి RKT10, ఉచితంగా వీటిలో ఎన్రోల్ అవ్వచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. అంతేకాకుండా సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో 1 month ట్రయల్ ప్యాక్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం 1 yearకి 6000 రూపీస్ అవుతాయి ఫ్రెండ్స్, ఓకేనా. చాలా మంచి అవకాశము, ఎవరు కూడా వదిలిపెట్టద్దు ఫ్రెండ్స్. కేవలం మీరు 1 month అయినా తీసుకోండి, కనీసము ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు 6 months కాదు 1 year కూడా తీసుకోగలుగుతారు, ఓకే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు RK ట్యుటోరియల్. నేను మీ RK సార్. ఫ్రెండ్స్, ప్రతిరోజులాగే ఈరోజు కూడా మనము డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా సో ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకుందాము. 14 February 2021, ఓకేనా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈరోజు కవర్ చేయడం జరిగింది. చాలా తక్కువగానే ఉన్నాయి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ ఈరోజు, సండే కాబట్టి ఎక్కువ లేవు, కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే కవర్ చేయడము జరిగింది, ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో అంతేకాకుండా ఫ్రెండ్స్, చిన్న అప్డేట్, ఎవరైనా ఇంకా మన యొక్క మ్యాగజైన్, మంత్లీ మ్యాగజైన్ కొనని వాళ్ళు ఉన్నట్లయితే సో మంత్లీ మ్యాగజైన్ కొరకు సో వీడియో డిస్క్రిప్షన్లో ఒక నంబర్ ఇస్తాను, నా ఫోన్ నెంబర్. దానికి 20 రూపీస్ పే చేసి మీకు ఏ మంత్ది కావాలో దానికి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ని సేమ్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఏ మంత్ది కావాలో కూడా మెసేజ్ పెట్టండి, వెంటనే మీకు అందడం జరుగుతుంది. అంతేకాకుండా ఫిబ్రవరి అడుగుతున్నారు ఫ్రెండ్స్, ఇంకా ఫిబ్రవరి కంప్లీట్ కాలేదు కదా. సో ఫిబ్రవరి మిడిల్లోనే ఉన్నాం, 14th ఉన్నాం, అంటే ఫిబ్రవరి 14th వరకే కంప్లీట్ అయ్యాయి. కాబట్టి ఫిబ్రవరి మొత్తం మంత్ కంప్లీట్ అయిన తర్వాతనే ఫిబ్రవరి మ్యాగజైన్ మళ్ళీ రిలీజ్ చేయడము జరుగుతుంది, ఓకేనా. సో గమనించాలి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా కరెంట్ అఫైర్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, దేశంలో కులతత్వాన్ని పారద్రోలడానికి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏది? దేశంలో కులతత్వాన్ని సో రూపుమాపే విధంగా మరి ఏ తీర్పు ఇచ్చింది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ, అంతర్కుల వివాహాలు. అంటే కులాలతో సంబంధం లేకుండా ఒక కులంలోని వ్యక్తులు వేరొక కులంలోని వ్యక్తులని పెళ్లి చేసుకున్నట్లయితే సో సమాజంలో కుల వ్యవస్థ అనేది కొద్ది రోజుల్లోనే రూపుమాపడం అనేది జరుగుతుంది అనేది మనం ఇక్కడ చూడవచ్చు. సో ప్రస్తుత కాలంలో మనము చూడవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. సో అంటే ఈ యొక్క అంతర్కుల వివాహాల ద్వారా చాలామంది ఏం చేస్తున్నారంటే సో ప్రాణాలను తీసే వరకు కూడా వెళ్తుంది ఫ్రెండ్స్. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నిటిని దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు ఈ యొక్క తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. వివరాలు చూద్దాం. భారత సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులో విద్యావంతులైన యువకులు అంతర్కుల వివాహంలో పాల్గొనడం ద్వారా భారతదేశం అంతటా కూడా కుల సమాజ ఉద్రిక్తతలను తగ్గించడానికి ఒక మార్గాన్ని చూపుతారని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా సుప్రీంకోర్టే సో దేశ అత్యున్నత న్యాయస్థానమే వెల్లడించడం జరిగింది. మరి నేపథ్యం ఏంటో చూద్దాం. సుప్రీంకోర్టు తన కుటుంబ కోరికలకు విరుద్ధంగా ఒక వ్యక్తితో ముడిపెట్టిన ఒక మహిళ దాఖలు చేసిన కేసు నేపథ్యంలో ఈ తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. సో దర్యాప్తు అధికారి తన భర్తను విడిచిపెట్టి పోలీస్ స్టేషన్కు హాజరు కావాలని ఆదేశించారు. సో ఆమె బంధువులు ఇచ్చిన ఫిర్యాదును అనుసరించి దర్యాప్తు అధికారిని ఆమెను ఆదేశించడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు, ఓకేనా. అంటే చిన్న కేసు నేపథ్యంలో ఇలా ఒక తీర్పు అయితే ఇవ్వడము జరిగింది అత్యున్నత న్యాయస్థానము. నెక్స్ట్,
కరోనాతో ప్రాణాలు కోల్పోయిన యోధులకు కోవిడ్ వారియర్ మెమోరియల్ నిర్మించనున్నటువంటి రాష్ట్రం ఏది? కోవిడ్ వారియర్ మెమోరియల్ అనేటువంటి స్మారకాన్ని నిర్మించన్న రాష్ట్రము. ఆన్సర్ ఆప్షన్ సి ఒడిషా. ఓకేనా, ఒడిషా. వివరాలు చూద్దాం. మహమ్మారితో పోరాడి ప్రాణాలు కోల్పోయిన కోవిడ్ యోధులు చేసినటువంటి త్యాగము మరియు సేవలను గుర్తించడానికి ఒడిశాలో కోవిడ్ వారియర్ మెమోరియల్ నిర్మించాలని ప్రభుత్వము నిర్ణయించింది. ఇందుకోసము భువనేశ్వర్లోని బీజూ పట్నాయక్ పార్కును ఎంపిక చేయడము జరిగింది. బీజూ పట్నాయక్ పార్క్ ఒడిశాలో ఉంది. ఓకేనా. సో అంతేకాకుండా ఫ్రెండ్స్, ఒక చిన్న అప్డేట్ ఏంటంటే చాలామంది సార్ మీ యొక్క వే ఆఫ్ టీచింగ్ అనేది మాకు అర్థం కావడం లేదు అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజం అనేది నాకు కూడా తెలియాలి కదా ఫ్రెండ్స్. సో కొంతమంది అయితే పెడుతున్నారు, సార్ మీ ఎక్స్ప్లెనేషన్ బాగాలేదు, మీ వే ఆఫ్ టీచింగ్ మాకు నచ్చడం లేదు అంటున్నారు. సో మరి ఇది ఎంతవరకు నిజం, మెజారిటీ స్టూడెంట్స్కు నచ్చుతుందా లేదా అనేది నాకు తెలియాలి. సో మీ నుండి ఫీడ్బ్యాక్ వస్తేనే సో దాన్ని ఏమైనా మిస్టేక్స్ నా ఉంటే ఖచ్చితంగా సవరించుకోగలుగుతాను ఫ్రెండ్స్. సో అందరూ కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే మీకు అర్థం కాకుండా నేను ఎంత చెప్పినా వేస్ట్ కదా, ఫస్ట్ మీకు అర్థం కావాలి. ఓకేనా. సో ఒకసారి అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. కొంతమంది అయితే కామెంట్ పెడుతున్నారు, మరి కావాలని పెడుతున్నారా లేదా ఉద్దేశపూర్వకంగానే పెడుతున్నారా అనేది తెలియాలి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్, భారతదేశంలో ప్రతి సంవత్సరము జాతీయ ఉత్పాదక దినోత్సవం నేషనల్ ప్రొడక్టివిటీ డే ఏ రోజున జరుపుతారు? సరైన సమాధానం ఆప్షన్ డి ఫిబ్రవరి 12వ తారీఖున. ఓకేనా. వివరాలు చూద్దాం. ఫిబ్రవరి 12న భారతదేశంలో ప్రతి సంవత్సరము జాతీయ ఉత్పాదక దినోత్సవం జరుపుకుంటారు. జాతీయ ఉత్పాదక మండలి యొక్క లక్ష్యం దేశంలోని అన్ని రంగాలలో ఉత్పాదకత మరియు నాణ్యత స్పృహను ఉత్తేజపరుస్తుంది. ఓకేనా. నాణ్యతను పెంచడానికి, ఉత్పాదకత అంటే ప్రొడక్టివిటీని కూడా పెంచడానికి ప్రోత్సాహం అయితే అందిస్తుంది. మరి ప్రొడక్టివిటీ అంటే ఏంటి? సో ఉత్పత్తి మరియు ఉత్పాదకత రెండింటికి తేడా ఉంటుంది ఫ్రెండ్స్. ఉత్పత్తి అంటేనేమో సో ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎకరం భూమిలో ఎంత మొత్తం ఉత్పత్తి అవుతుందో దాన్నే ఉత్పత్తి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎకరంలో 10 బస్తాల వరి ధాన్యము ఉత్పత్తి అయిందనుకోండి, సో దాన్ని ఉత్పత్తి అంటాం. అదే ఎకరం భూమిలో 10 బస్తాలకు బదులు 20 బస్తాల ఉత్పత్తి చేస్తే దాన్ని ఉత్పాదకత అంటాం. అంటే ఉన్న భూమిలోనే ఎక్కువ దిగుబడి తీసుకురావడాన్ని ఉత్పాదకత అంటాము. సో ఎకనామిక్ టర్మ్ ఇది. ఓకే, చూద్దాం. సో సమకాలీన సంబంధిత ఇతివృత్తాలతో ఉత్పాదక సాధనాలు మరియు పద్ధతులు అమలులో వాటాదారులందరినీ ప్రోత్సహించడం ఈ రోజు యొక్క ప్రధాన లక్ష్యంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. దేశంలో జిల్లా స్థాయిలో నైపుణ్యాల శిక్షణను బలోపేతం చేయడానికి కేంద్ర నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఫెలోషిప్ పేరేంటి? దేశంలో జిల్లా స్థాయిలో నైపుణ్యాల శిక్షణను బలోపేతం చేయడానికి ఓకేనా కేంద్ర ప్రభుత్వము మరియు కేంద్ర నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఫెలోషిప్ పేరు మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. వివరాలు చూద్దాం. జిల్లా స్థాయిలో నైపుణ్యాల శిక్షణను బలోపేతం చేయడానికి కేంద్ర నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఓకేనా. ప్రపంచ బ్యాంక్ రుణ సహాయక కార్యక్రమం సంకల్ప్ స్కిల్స్ అక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లీవుడ్ ప్రమోషన్ క్రింద 2 ఏళ్ల ప్రభుత్వం నిధులతో కార్యక్రమం అయితే ప్రారంభించింది. ఓకేనా. సో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి భారతదేశం అంతటా కూడా మొదటి 9 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లతో అంటే ఐఐఎంలతో మంత్రిత్వ శాఖ భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి ఇక్కడ మనము చూడవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్, అణ్వాయుధ నిరాయుధీకరణ ఒప్పందం మరో 5 ఏళ్ల పాటు పొడిగించడానికి అంగీకరించిన 2 దేశాలు ఏవి? ఓకేనా. అణ్వాయుధాలు న్యూక్లియర్ వెపన్స్ని నిరాయుధీకరణ అంటే ఎప్పుడు కూడా వాడకూడదు అనేటువంటి ఒప్పందంపై ఇరు దేశాలు సంతకమైతే సో ఇంతకుముందు నుంచే ఉంది ఫ్రెండ్స్ ఈ అగ్రిమెంటు. సో అది ముగియడంతో అది ఎక్స్పైర్ అవడంతో మరో 5 ఏళ్ల కాలానికి పొడిగించడం జరిగింది ఈ యొక్క అగ్రిమెంట్ని. ఓకేనా. అణ్వాయుధ నిరాయుధీకరణ ఒప్పందము. మరి ఏ 2 దేశాల మధ్య జరిగింది ఇది అని చూసినట్లయితే ఆప్షన్ సి అమెరికా మరియు రష్యా దేశాల మధ్య. సో ఈ 2 దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితి అయితే ఇప్పటికీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో కాబట్టి ఈ 2 దేశాల మధ్యనే అణ్వాయుధ నిరాయుధీకరణ ఒప్పందం అయితే జరిగినట్లుగా తెలుస్తుంది. సో నేపథ్యం చూద్దాం.
యునైటెడ్ స్టేట్స్ మరియు రష్యాతో న్యూ స్టార్ట్ ఏంటది న్యూ స్టార్ట్ అణ్వాయుధ నిరాయుధీకరణ ఒప్పందాన్ని 5 ఏళ్ల పాటు పొడిగించింది. ఓకేనా. సో వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందాన్ని సూచించే న్యూ స్టార్ట్ యునైటెడ్ స్టేట్స్ మరియు రష్యన్ ఫెడరేషన్ మధ్య అణ్వాయుధ తగ్గింపు ఒప్పందం అయితే జరిగింది. సో ఈ యొక్క కొత్త వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందము ఏప్రిల్ 8, 2010న అధికారికంగా సంతకం చేయబడింది మరియు ధృవీకరించబడిన తర్వాత 5 ఫిబ్రవరి 2011 నుంచి ఇది అమలులోకి రావడము మనం చూడవచ్చు. అయితే కొత్త స్టార్ట్ ఒప్పందము ఫిబ్రవరి 5, 2021తో ముగుస్తుంది. కానీ రెండు పార్టీలు దీన్ని 2026 ఫిబ్రవరి వరకు మరో 5 సంవత్సరాలైతే పొడిగించడము జరిగింది. అంటే ఇరు దేశాలు కూడా ఎప్పుడు కూడా న్యూక్లియర్ వెపన్స్ని ఒక దేశం పైన ఒక దేశము సో వేయకూడదు యుద్ధం వచ్చినప్పుడు అనేది దీని యొక్క థీమ్. నెక్స్ట్ వన్, టాటా మోటార్స్ లిమిటెడ్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులు కావడము జరిగింది? టాటా మోటార్స్ లిమిటెడ్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ అంటే సిఇఓ మరియు ఎండీగా ఎవరు నియమితులయ్యారు ఇటీవల? ఆన్సర్ ఆప్షన్ ఏ మార్క్ లిస్టోసెల్లా అనేటువంటి వ్యక్తి. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. టాటా మోటార్స్ లిమిటెడ్ తన కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా మార్క్ లిస్టోసెల్లాను నియమించింది. సో లిస్టోసెల్లా నియామకము జూలై 1, 2021 నుండి అమలులోకి వస్తుంది. ఓకేనా. టాటా మోటార్స్ యొక్క ప్రస్తుత సిఇఓ అండ్ ఎండి గుంటెర్ బుల్షెక్ స్థానంలో అతను వ్యక్తిగత కారణాల వల్ల ఒప్పందం చివరిలో జర్మనీకి మకాం మార్చాలని కోరికను వ్యక్తం చేయడం అయితే జరిగింది. సో ఇందువలన కొత్త వ్యక్తిని కూడా కొత్త సిఇఓ అండ్ ఎండీని కూడా నియమించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్, ఇటీవల ఈ దేశానికి నూతన ప్రధానమంత్రిగా మారియో ద్రాగి ప్రమాణ స్వీకారం చేశారు. ఏ దేశానికి మరి మారియో ద్రాగి అనేటువంటి వ్యక్తి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది? ప్రధానిగా, ప్రైమ్ మినిస్టర్గా. ఆన్సర్ ఆప్షన్ సి ఇటలీకి ఫ్రెండ్స్. ఓకేనా, ఇటలీ. మాజీ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ మారియో డ్రాగి ఇటలీ నూతన ప్రధానమంత్రిగా 12 ఫిబ్రవరి 2021న ప్రమాణ స్వీకారం చేశారు. 73 ఏళ్ల ఈయన 2011 నుంచి 2019 వరకు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడిగా పనిచేశారు. కరోనా వైరస్ మహమ్మారిని నిర్వహించడంపై తన సంకీర్ణ ప్రభుత్వం నుండి మెజారిటీ మద్దతు కోల్పోయిన తర్వాత ఇటీవల రాజీనామా చేసిన గియూసేప్ కొంటే స్థానంలో ఈయన నియమితులైనట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జరిగిన విద్యార్థి ఎన్నికల్లో విజయం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన వారు ఎవరు? భారతదేశంలో కాదు ఫ్రెండ్స్ ఇది. సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో యూనియన్స్ ఉంటాయి కదా, ఏంటి స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్స్లో విజయం సాధించిన మొట్టమొదటి భారతీయ మహిళ. ఇప్పటి వరకు చరిత్రలో ఇలాంటి సందర్భం రాలేదు, ఫస్ట్ టైం. మరి ఎవరు ఆ యొక్క విద్యార్థి పేరు ఏంటంటే ఆప్షన్ బి రష్మి సామంత్. ఓకే, వివరాలు చూద్దాం. భారత్కు చెందిన రష్మి సామంత్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జరిగిన విద్యార్థి ఎన్నికల్లో విజయం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. సో లీనారే కాలేజ్లో ఎంఎస్సి చదువుతున్న రష్మి మొత్తము 3708 ఓట్లకు గాను 1966 ఓట్లు సాధించారు. 2021-22 సంవత్సరానికి ఆమె విద్యార్థి యూనియన్ అధ్యక్షురాలుగా పనిచేయనున్నారు. సిలబస్, డీకార్బోనైజింగ్ అనేటువంటి 2 ప్రధాన అంశాలను ఆమె మేనిఫెస్టోలో చేర్చి విద్యార్థుల ఆదరణ చూరగొన్నట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తుంది. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి. ప్రపంచ ప్రఖ్యాత న్యూస్ ప్రసారాల సంస్థ అయినటువంటి బీబీసీ వరల్డ్ న్యూస్ని నిలిపివేసిన దేశం ఏది ఇటీవల? ఓకేనా. సో ఇలాంటి చర్య ఏ దేశం తీసుకుంటుంది ఫ్రెండ్స్? సామాన్యంగా అందరికీ తెలిసిందే కదా, కరోనా దేశం చైనా. ఓకేనా. సో చైనాలోనే ఇలాంటి పరిస్థితి అయితే ఎదురు కావడం జరిగింది బీబీసీ వరల్డ్ న్యూస్కి. మరి ఎందుకోసం తీసుకుంది ఇలాంటి చర్య అనేది చూద్దాము. చైనాలో బీబీసీ వరల్డ్ న్యూస్ ప్రచారాలను డ్రాగన్ దేశము చైనా ఫిబ్రవరి 13న నిలిపివేసింది. తమ దేశంలో కవరేజీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందుకే బీబీసీపై నిషేధం విధించినట్లుగా ది నేషనల్ రేడియో అండ్ టెలివిజన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. చైనాలో ఉయ్ఘర్ ముస్లింలు కరోనా మహమ్మారికి సంబంధించిన కథనాలను బీబీసీ పక్షపాత ధోరణితో ప్రసారం చేస్తుందని తెలియచేయడం జరిగింది. ఓకేనా. సో ఇది ఒకటి ఏంటి అంటే కమ్యూనిస్ట్ కంట్రీ ఫ్రెండ్స్. ఇది ఏంటి రష్యాను మళ్ళా ఏంటిది
చైనా, కరోనా దేశం, ఇవి రెండు కూడా కమ్యూనిస్ట్ కంట్రీస్. అంటే ఏ దేశం కూడా దానికి అగైనెస్ట్గా మాట్లాడకూడదు. ప్రభుత్వం చెప్పిందే వేదము. అక్కడ అన్ని మీడియా ఛానల్స్ కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే పనిచేస్తాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏది కూడా ఉండదు, ఎందుకంటే అది డెమోక్రటిక్ కంట్రీ కాదు కాబట్టి. సో సడన్గా బీబీసీ అక్కడ కొన్ని ప్రసారాలు, సో ఉయిగర్ ముస్లిం అనేవాళ్ళు అక్కడ అతి హీనంగా చూడబడుతున్నటువంటి వారు ఫ్రెండ్స్, ఓకేనా. అంతేకాకుండా కరోనా మహమ్మారిపై వీరు చేసినటువంటి కొన్ని అకృత్యాలపైన కూడా సో బీబీసీ ప్రత్యేక కథనాలు అయితే జారీ చేయడంతో ఈ చర్య తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా మాకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి బీబీసీని కూడా సో బ్యాన్ చేసింది కరోనా దేశం చైనా, ఓకేనా. సో యూకేలో చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్వర్క్ ప్రసారాల లైసెన్స్ కూడా బ్రిటన్కు చెందిన మీడియా నియంత్రణ సంస్థ ఆఫ్కామ్ ఇటీవల రద్దు చేసిన విషయము తెలిసిందే, ఓకేనా. నెక్స్ట్ వన్, ఇటీవల జస్టిస్ పివి సంజయ్ కుమార్ ఏ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి, ఎస్, మణిపూర్, ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. మణిపూర్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పివి సంజయ్ కుమార్ గారు నియమితులయ్యారు, ఓకే. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయన్ను మణిపూర్ హైకోర్టు సీజేగా నియమించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఫిబ్రవరి 12న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సో విధుల్లో చేరినప్పటి నుండి ఆయన నియామకం అమల్లోకి రానుంది. జస్టిస్ పివి సంజయ్ కుమార్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 2013 మార్చ్ 25న స్థాపించబడిన హైకోర్టు మణిపూర్ హైకోర్టు ఇంపాల్లో ఉంది, ఓకేనా. 2013 మార్చ్ 25న స్థాపించబడిన మణిపూర్ హైకోర్టు ఎక్కడ ఉంది? ఇంపాల్లో ఉంది. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న నీరజ్ యాదవ్ ఏ క్రీడలో ప్రసిద్ధి? ఇటీవల వార్తల్లో ఉన్న నీరజ్ యాదవ్ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందినవారు అంటే ఆప్షన్ ఏ డిస్కస్ త్రో, ఓకేనా, డిస్కస్ త్రో. వివరాలు చూద్దాం. యూఏఈలోని దుబాయ్లో జరుగుతున్న 12వ ఫాజా ఇంటర్నేషనల్ వరల్డ్ పారా అథ్లెటిక్ గ్రాండ్ ప్రీ మీట్లో ఫిబ్రవరి 12న భారత క్రీడాకారులు 2 స్వర్ణ పతకాలు లేదా బంగారు పతకాలు అయితే సాధించడము జరిగింది. నీరజ్ యాదవ్ పురుషుల డిస్కస్ త్రో F55 విభాగంలో, సిమ్రాన్ కౌర్ మహిళల 100 మీటర్ల T13 విభాగంలో స్వర్ణ పతకాలను గెలుచుకోవడము జరిగింది డిస్కస్ త్రో అనేటువంటి విభాగంలో, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇంతటితో మెయిన్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఒకసారి అడిషనల్ బిట్స్ కూడా చూసేద్దాం. సంవత్సరంలో ఏ రోజును ప్రపంచ రేడియో దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు? ఆన్సర్ ఫిబ్రవరి 13. నిన్న చెప్పుకున్నాం కదా, ఫిబ్రవరి 13. అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా, అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా యొక్క 2021 యొక్క వార్షిక సమావేశం ఏ ప్రదేశంలో నిర్వహించబడింది? ఆన్సర్ ఆప్షన్ డి, విగ్రహం ఆఫ్ యూనిటీ. అంటే ఏంటి? స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర. ఎక్కడ ఉంది ఫ్రెండ్స్ ఇది? స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏ నది తీరాన ఉంది? సో కామెంట్ రూపంలో తెలియచండి ఫ్రెండ్స్, మీ టాస్క్ ఇది. సో విగ్రహం యూనిటీ లేదా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. సో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. సో ఏ నది తీరాన ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది కూడా కామెంట్ రూపంలో తెలియచాలి ఫ్రెండ్స్, అందరూ కూడా మీ టాస్క్. నెక్స్ట్, భారతదేశంలో సమర్పణ్ దివాస్ ఏ భారత జాతీయ రాజకీయ నాయకుడి వార్షికోత్సవం సందర్భంగా గుర్తించబడింది? ఓకేనా, సమర్పణ్ దివాస్. సో మరి ఏ రాజకీయ నాయకుడు, గొప్ప సంఘ సంస్కర్తగా కూడా చెప్పుకోవచ్చు ఇతన్ని. సో ఆయన పేరేంటి అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి సో జయంతి సందర్భంగా. జయంతి అంటే ఏంటి? సో జన్మదినోత్సవం, జయంతి సందర్భంగా, ఓకేనా. దీని వార్షికోత్సవంగా కూడా చెప్పుకోవచ్చు సమర్పణ్ దివాస్. నెక్స్ట్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల జలాభిషేకం ప్రచారాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది? జలాభిషేకం. ఆన్సర్ ఆప్షన్ బి, మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ సి, ఫిబ్రవరి 13. ఇస్రో తన యుఆర్ రావ్ ఉపగ్రహ కేంద్రంలో 2 భారతీయ స్టార్టప్లు తయారు చేసిన ఉపగ్రహాలను మొదటిసారి పరీక్షించడం జరిగింది. ఉపగ్రహాలలో ఒకదాన్ని పిక్సెల్ అభివృద్ధి చేయగా మరొక ఉపగ్రహాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ డి, స్పేస్ కిడ్స్ ఇండియా. ఓకే, స్పేస్ కిడ్స్ ఇండియా. నెక్స్ట్ వన్, పాకిస్తాన్ సైన్యము ఇటీవల పరీక్షించిన దాని ఉపరితలం నుండి ఉపరితల బ్యాలిస్టిక్ క్షిపణి బాబర్ను ప్రయోగించింది. అయితే ఇది డాష్ వరకు అధిక ఖచ్చితత్వం యొక్క సమ్మె పరిధిని కలిగి ఉంది. అంటే సింపుల్గా చెప్పాలంటే దాని యొక్క
లక్ష్య పరిధి ఎంత దూరంలో ఉన్న లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించగలదు అనేది ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ బి 450 కిలోమీటర్లు దీని యొక్క లక్ష్య పరిధి. నెక్స్ట్, చిరాగ్ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చడానికి ప్రపంచ బ్యాంక్ ఇటీవల భారత ప్రభుత్వంతో $100 మిలియన్ ఒప్పందము కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రానికి సంబంధించింది మరి? ఆన్సర్ ఆప్షన్ ఏ ఛత్తీస్గఢ్. నెక్స్ట్, మాల్దీవుల ప్రభుత్వము గ్రేటర్ మెయిల్ కనెక్టివిటీ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చడానికి లైన్ ఆఫ్ క్రెడిట్ ద్వారా ఎగ్జిమ్ బ్యాంక్, ఎగ్జిమ్ అంటే ఏంటి? ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఎంత మొత్తానికి కట్టుబడి ఉంది అంటే అంగీకరించింది లైన్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వడానికి? ఆన్సర్ ఆప్షన్ బి $400 మిలియన్. నెక్స్ట్ వన్, టర్న్ అరౌండ్ ఇండియా 2020 సర్మౌంటింగ్ ఫాస్ట్ లెగసీ పుస్తక రచయిత పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ సి ఆర్పి గుప్తా. ఓకేనా, ఆర్పి గుప్తా. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఫ్రెండ్స్, డైలీ 10 జీకే క్వశ్చన్స్ కూడా చూసేద్దాం. ఓకేనా, రాజాజీ నేషనల్ పార్క్ ఏ భారత రాష్ట్రంలో ఉంది? రాజాజీ చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ డి ఉత్తరాఖండ్. ఓకే, ఉత్తరాఖండ్లో ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో సాంచీ స్తూపము ఎక్కడ ఉంది? సాంచీ స్తూపము ఆన్సర్ మధ్యప్రదేశ్లో ఉంది. నెక్స్ట్, ప్రపంచ పర్యాటక దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ డి సెప్టెంబర్ 27. నెక్స్ట్ వన్ చూద్దాం. జూడ్ ఫెలిక్స్ ఏ రంగంలో ప్రసిద్ధి చెందిన భారతీయ ఆటగాడు? ఓకే, ఆన్సర్ ఆప్షన్ బి హాకీ, జూడ్ ఫెలిక్స్, హాకీ. నెక్స్ట్ వన్ చూద్దాం. సావిత్రి ఏ లెజెండ్ అండ్ ఏ సింబల్ అనేటువంటి పురాణ కవిత ఎవరిచే వ్రాయబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీ అరబిందో. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఆర్ట్స్ ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది మరి? ఆన్సర్ ఆప్షన్ సి న్యూఢిల్లీలో కలదు. ప్రసిద్ధ దిల్వారా ఆలయాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? దిల్వారా ఆన్సర్ ఆప్షన్ బి రాజస్థాన్లో ఉంది. ఈ దిల్వారా ఆలయాలు ఎక్కడ ఉన్నాయంటే భారతదేశంలో అతి ప్రాచీన ముడత పర్వతాలుగా ఉన్నటువంటి ప్రపంచంలోనే ఫ్రెండ్స్. ఓకేనా, సో మరి ఆరావళి పర్వత శ్రేణుల్లో ఉన్నాయి. సో దిల్వారా ఆలయాలని ప్రముఖ వేసవి విడిది కేంద్రాలుగా కూడా వీటికి చాలా చాలా ప్రసిద్ధి ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, దిల్వారా ఆలయాలు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. రాజస్థాన్లో ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లోని బాగ్లిహార్ ఆనకట్ట ఏ నదికి అడ్డంగా నిర్మించబడింది? బాగ్లిహార్ చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ ఏ చెనాబ్ నది పైన ఉన్నాయి. చీనాబ్ లేదా చెనాబ్. తిప్పాని ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యము? తిప్పాని ఆన్సర్ ఆప్షన్ సి గుజరాత్. నెక్స్ట్ చివరిది. హీరాకుడ్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది? హీరాకుడ్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ఆన్సర్ ఆప్షన్ బి ఒడిషాలో ఉంది. హీరాకుడ్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే హీరాకుడ్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ హీరాకుడ్ నది పైన ఉంటుంది. హీరాకుడ్ ఆనకట్ట దగ్గర ఉంటుంది. భారతదేశంలో అతి పొడవైన ఆనకట్ట ఏంటి అంటే హీరాకుడే ఫ్రెండ్స్, ఒరిస్సాలో ఉంటుంది. మహానది పైన దీన్ని నిర్మించడం అయితే జరిగింది. రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో దీన్ని అయితే నిర్మించడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా. ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. ప్రతిరోజు కూడా నేను అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరికైనా నోటిఫికేషన్ రాకుంటే కనుక ఖచ్చితంగా 8 నుంచి 9 గంటల మధ్యలో క్లాస్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఒకసారి ఛానల్కి వచ్చి చూడండి, లేదా మన టెలిగ్రామ్ గ్రూప్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. టెలిగ్రామ్ గ్రూప్లో డైరెక్ట్ ఆర్కే ట్యూటోరియల్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ టెలిగ్రామ్లో. పబ్లిక్ ఛానల్ అందరికీ కూడా కనిపిస్తుంది, డైరెక్ట్ మీరు జాయిన్ అవ్వచ్చు. వీడియో చేయగానే వెంటనే దాంట్లోకైతే లింక్ షేర్ చేస్తాను, దాని ద్వారా మీరు వెంటనే ఓపెన్ చేసి చూడవచ్చు, మిస్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా. అంతేకాకుండా మన యొక్క ఆర్కే పబ్లికేషన్ మంత్లీ మ్యాగజైన్ అయితే అందరూ కూడా కొనడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. చాలా బాగుంటుంది. దాంట్లో మనకు కరెంట్ అఫైర్స్తో పాటుగా స్టాటిక్ జీకే ఉంటుంది, జనరల్ స్టడీస్ బిట్స్ కూడా ఉంటాయి. ఓకేనా. ఫిబ్రవరికి సంబంధించినటువంటి మొత్తం అన్ని డేస్ కంప్లీట్ అవ్వగానే ఫ్రెష్గా మళ్ళీ మీకు అందచేయడం అయితే జరుగుతుంది, గమనించాలి. ఓకేనా ఫ్రెండ్స్. మరి క్విక్ రివ్యూ చూద్దాం. దేశంలో కులతత్వాన్ని పారద్రోలడానికి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏది అంటే ఆప్షన్ ఏ అంతర్కుల వివాహాలు జరుపుకోవాలి. విద్యావంతులైనటువంటి యువతి యువకులు అంతర్కులాలు అంటే ఒక కులం వ్యక్తులు మరొక కులంలోని
యువకులను, ఓకేనా, ఒక కులంలోని యువకులు మరో కులంలోని యువతులను లేదా యువకులను పెళ్లి చేసుకోవడం ద్వారా, సో అదే విధంగా ఒక చైన్ లాగా అది సాగినట్లయితే దేశంలో కుల వ్యవస్థను మొత్తం కూడా సమూలంగా రూపుమాపొచ్చు అనేటువంటిది సో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం యొక్క తీర్పుగా చెప్పుకోవచ్చు. కరోనాతో ప్రాణాలు కోల్పోయిన యోధులకు కోవిడ్ వారియర్ మెమోరియల్ నిర్మించన్న రాష్ట్రము ఒడిషా. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో ప్రతి సంవత్సరము జాతీయ ఉత్పాదక దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు అంటే ఆప్షన్ డి ఫిబ్రవరి 12. నెక్స్ట్ వన్ చూద్దాం. దేశంలో జిల్లా స్థాయిలో నైపుణ్యాల శిక్షణను బలోపేతం చేయడానికి కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఫెలోషిప్ పేరు. ఆన్సర్ ఆప్షన్ బి మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్. నెక్స్ట్ వన్ చూద్దాం. అణ్వాయుధ నిరాయుధీకరణ ఒప్పందాన్ని మరో 5 ఏళ్ల పాటు పొడిగించడానికి అంగీకరించిన 2 దేశాలు ఏవి అంటే అమెరికా మరియు రష్యా. నెక్స్ట్ వన్. టాటా మోటార్స్ లిమిటెడ్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులు కావడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ మార్క్ లిస్టోసెల్లా. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ఈ దేశానికి నూతన ప్రధానమంత్రిగా మారియో ద్రాఘి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది? ఆన్సర్ ఇటలీ. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జరిగిన విద్యార్థి ఎన్నికల్లో విజయం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన వారు ఎవరు? ఆన్సర్ రష్మి సామంత్. ఓకే, రష్మి సామంత్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రపంచ ప్రఖ్యాత న్యూస్ ప్రసారాల సంస్థ బీబీసీ వరల్డ్ న్యూస్ను నిలిపివేసిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ చైనా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల జస్టిస్ పివి సంజయ్ కుమార్ ఏ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి మణిపూర్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో ఉన్న నీరజ్ యాదవ్ ఏ క్రీడలో ప్రసిద్ధులు? ఆన్సర్ ఆప్షన్ ఏ డిస్కస్ త్రో. ఓకే, డిస్కస్ త్రో. అడిషనల్ బిట్స్ క్విక్ రివ్యూ చూద్దాం. సంవత్సరంలో ఏ రోజును ప్రపంచ రేడియో దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ సి ఫిబ్రవరి 13. నిన్న ఒక క్వశ్చన్ అడిగాను కదా ఫ్రెండ్స్, రేడియోని ఎవరు కనుగొన్నారు అంటే మార్కోని, ఇటలీకి సంబంధించినటువంటి వ్యక్తి అయిన మార్కోని. ఇంపార్టెంట్ క్వశ్చన్. అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా 2021 యొక్క వార్షిక సమావేశం ఏ ప్రదేశంలో నిర్వహించబడిందంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఇది ఎక్కడ ఉంది అని క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని. సో ఏ నది తీరాన దీన్ని నిర్మించడం జరిగింది? ప్రపంచంలోనే అతిపెద్ద స్టాచ్యూగా ఇది ప్రసిద్ధి, విగ్రహం ఆఫ్ యూనిటీ అని చెప్పవచ్చు, స్టాచ్యూ ఆఫ్ యూనిటీగా మనము చెప్పుకోవచ్చు. ఓకేనా. భారతదేశంలో సమర్పణ్ దివాస్ ఏ భారత రాజకీయ నాయకుడి వార్షికోత్సవం సందర్భంగా గుర్తించబడింది అంటే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జన్మదినోత్సవం సందర్భంగా దీన్ని నిర్వహిస్తారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల జలాభిషేకం ప్రచారాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి మధ్యప్రదేశ్. ఓకే, నెక్స్ట్. భారతదేశంలో జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ సి 13 ఫిబ్రవరి. నెక్స్ట్. ఇస్రో తన యుఆర్ రావ్ ఉపగ్రహ కేంద్రంలో 2 భారతీయ స్టార్టప్లు తయారు చేసిన ఉపగ్రహాలను మొదటిసారి పరీక్షించింది. సో ఉపగ్రహాలలో ఒకదాన్ని పిక్సెల్ అభివృద్ధి చేయగా మరొక ఉపగ్రహాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది అంటే ఆన్సర్ ఆప్షన్ డి స్పేస్ కిడ్స్ ఇండియా. నెక్స్ట్ వన్. పాకిస్తాన్ సైన్యము ఇటీవల పరీక్షించిన దాని ఉపరితలం నుండి ఉపరితలం బ్యాలిస్టిక్ క్షిపణి బాబర్ను ప్రయోగించింది. ఇది ఎంతవరకు ఖచ్చితత్వం, అధిక ఖచ్చితత్వం యొక్క సమయపరిధిని కలిగి ఉంది అంటే ఆన్సర్ 450 కిలోమీటర్ల వరకు దీని యొక్క పరిధిగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్. చిరాగ్ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చడానికి ప్రపంచ బ్యాంక్ ఇటీవల భారత ప్రభుత్వంతో $100 మిలియన్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రాజెక్టు ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఛత్తీస్గఢ్. మాల్దీవుల ప్రభుత్వ గ్రేటర్ మెయిల్ కనెక్టివిటీ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చడానికి లైన్ ఆఫ్ క్రెడిట్ ద్వారా ఎగ్జిమ్ బ్యాంక్ ఎంత మొత్తానికి కట్టుబడి ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి $400 మిలియన్. నెక్స్ట్ వన్. టర్న్ అరౌండ్ ఇండియా 2020 సర్మౌంటింగ్ ఫాస్ట్ లెగసీ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ఆర్పి గుప్తా. నెక్స్ట్. డైలీ 10 జీకే క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1. రాజాజీ నేషనల్ పార్క్ ఏ భారత రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి ఉత్తరాఖండ్. నెక్స్ట్ వన్.
భారతదేశంలో సాంచీ స్తూపము ఎక్కడ ఉంది? సాంచీ స్తూపము. ఆన్సర్ ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్. ప్రపంచ పర్యాటక దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు అంటే సెప్టెంబర్ 27. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. జూడ్ ఫెలిక్స్ ఏ రంగంలో ప్రసిద్ధ భారతీయ క్రీడాకారుడు లేదా ఆటగాడు? ఆన్సర్ ఆప్షన్ బి హాకీ. నెక్స్ట్, సావిత్రి ఏ లెజెండ్ అండ్ ఏ సింబల్ అనేటువంటి పురాణ కవిత ఎవరిచే వ్రాయబడింది? ఆన్సర్ శ్రీ అరబిందో. ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి న్యూఢిల్లీలో కలదు. ప్రసిద్ధ దిల్వారా ఆలయాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? దిల్వారా ఆలయాలు ఎక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్? ఆన్సర్ ఆప్షన్ బి రాజస్థాన్. ఓకే, రాజస్థాన్లో ఉన్నాయి. నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్లోని బాగ్లిహార్ ఆనకట్ట ఏ నదికి అడ్డంగా నిర్మించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ చెనాబ్. నెక్స్ట్, తిప్పని ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యంగా చెప్పుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ సి గుజరాత్. నెక్స్ట్, హీరాకుడ్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్. హీరాకుడ్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఒడిషా. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మీకు నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. నచ్చిన వాళ్ళందరూ కూడా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్టివ్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా? సో మన యొక్క కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ గురించి కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో వారు కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారు. కంపల్సరిగా నచ్చుతుంది ఫ్రెండ్స్. మీకు మ్యాగజైన్ అయితే కేవలం 20 రూపీస్ ఫ్రెండ్స్. సో అది అసలు చాలా మినిమం వాల్యూ, ఒక టీ తాగినంత విలువ కూడా కాదు మనకి. సో కాబట్టి తీసుకోండి, అంత వర్త్ ఉంటుందని చెప్తున్నాను. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ దాదాపు మంత్లీ మ్యాగజైన్లో 1000 వరకు కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి. ఓకేనా? అంటే ఒక్క బిట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్, జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి 500 వరకు. అన్లిమిటెడ్గా స్టాటిక్ జీకే బిట్స్ ఉంటాయి. స్టాటిక్ జీకే అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రాలకు సంబంధించిన వివరాలు అన్నీ ఉంటాయి. సో అంతర్జాతీయ సంస్థల గురించిన వివరాలు ఉంటాయి. అన్నీ కూడా మనకు క్లియర్గా ఉంటాయి. కాబట్టి సో తీసుకోండి, చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బై.